ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్కి ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహుకేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళీ వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29 అంటే జూన్ 30 తెల్లారకట్ట అయిందనమాట. సో 138 డేస్ నవంబర్ 15 వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd హౌస్ అంటే ముందు చూపు అంటే 2nd హౌస్ చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుందన్నమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి శని వక్రగతి ఎలా ఉంటుంది అని చూద్దాము. శని వక్రగతి 3 నెలలు ఉంటుంది, నవంబర్ 15 వరకు ఉంటుంది అనమాట. వీళ్ళకి కొంచెం బెటర్ అవుతుంది, ఎందుకంటే ఏనాడ్స్ అనే ప్రభావం వీళ్ళకి కూడా ఉంది. ఏనాడ్స్ అని 4 సంవత్సరం వీళ్ళకి మొదలైంది. అలాగే మనం చూసామంటే వీళ్ళకి కొంచెం పట్టు వెడుపు అనేది ఉందన్నమాట. కెరీర్ విషయంలో ఎస్పెషల్లీ బాగుంటుంది, ఫైనాన్షియల్ విషయంలో. అలాగే ఆన్లైన్ వీళ్ళు చేసే బిజినెస్లో కూడా విస్తరింపు అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో రాహు కూడానే ఉన్నారు, ఈ రాశిలో ఉన్నారు కనుక తప్పక ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, యూట్యూబ్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ, అలాగే మనం చూసామంటే ఇప్పుడు మనకి టీవీలో ఉన్న ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. ట్రావెలింగ్ అనేది ఉంటుంది, 12 ఇంట్లో శని ఉన్నారు కనుక ఖర్చు అనేది కూడా అధికం. కానీ ఆయన 11వ ఇల్లు చూస్తున్నారు కనుక కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట, బికాస్ ఆఫ్ వక్రగతి. అది 3 నెలలకే. అండ్ ఆల్సో ఎవరికైనా ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఉన్నా కానీ, లేకపోతే కొంచెం ఎడబాటు వచ్చిన దాంపత్య జీవితంలో వాళ్ళందరికీ కొన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అంత ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి ఈ 3 నెలలు ఉండవు, వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా మంచి తరుణం. వాళ్ళు బాగా దేంట్లో అయినా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలన్నమాట. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఒక ఖరీదైన వస్తువు కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా కనిపిస్తోంది. అలాగే చూసాం విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని ఎప్పుడో కలవలేని ఫ్రెండ్స్ని కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ 3 నెలల్లో. తప్పక వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువే ఉంది, నేను ఇందాక చెప్పినట్టు.
బాగుంటుంది వీళ్ళకని చెప్పాలన్నమాట. ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే కొంచెం హెల్త్ విషయంలో, అలాగే ఫ్యామిలీ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోర్ట్ కేసెస్ ఉన్నవాళ్ళు కొంచెం పట్టు విడుపు ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండవలసిన తరుణం ఈ 3 నెలలు. అండ్ ఆల్సో ఏంటంటే ఖర్చు విషయంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తప్పక చూసుకోండి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని. కొత్త ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలన్నమాట. ప్రమోషన్ పరంగా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇంక్రిమెంట్, కొత్త ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఈ 3 నెలలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ట్రేడింగ్ విషయంలో వచ్చామంటే కూడా క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి లాభాలే ఉంటాయి. తప్పక రెమెడీస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని కంప్లీట్గా ఏ నట్స్ అని లేదని కాదు, ఈ వక్రగతి ఉన్న కాలం అంటే ఈ 3 నెలలు వీళ్ళకి కొంచెం అంటే మెరుగుపడుతుంది అని చెప్పడం అన్నమాట. తప్పక శనికి మనం రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే, పరిహారం చేయవలసిందే. అలాగే గురువుకు కూడా పరిహారం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే ఫారెన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది. కొత్త ఉద్యోగం వెతుక్కునే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. జనరల్గా మీనరాశి వాళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మన షార్ట్ టర్మ్లో మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యారాశి వాళ్ళ గురించి. కన్యారాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎస్పెషలీ ఈ 138 డేస్ ఎలా ఉంది అంటే నవంబర్ 15 వరకు ఎలా ఉందో చూద్దాము. శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. చూసామంటే ఆయనేమో 6th హౌస్, కన్యారాశికి ఏమో 6th హౌస్లో ఉన్నారు. కానీ ఆయన వక్రగతి అయినప్పుడు 5th హౌస్ని కూడా చూడాలి. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది, కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట. అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక 3 months అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 5th అంటే పిల్లలు కూడా చెప్పుకుంటాం. అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా బాగుంటారు, ఎస్పెషల్లీ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి. వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి, మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి ఈ 3 నెలల్లో. తప్పక ప్రయత్నించవచ్చు, శ్రమపడందే ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ 3 నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. గోల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండ్ అండ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 6th ఉండి 5th చూస్తున్నారు, కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది 6th హౌస్లో ఉంటూనే ఉంటుంది. అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవారు ఎక్కువ అవుతారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి సహకరించరు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వీ, జెలసీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ 3 నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి, బాగుంటుంది. ఎందుకంటే శని ఇస్తే, అలాగే కుంభ శని అంటాం, అందుకని కుంభ శని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాశి వారిగా మాట్లాడుకుంటున్నాము. బట్ మనం జాతకం చూసినప్పుడు, పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము. సో మీ జాతకం చూపించుకోవాలి, పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో వక్రగతి వీళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. కన్యారాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి
అలాగే పై చదువులు చదువుకునే వీళ్ళే చదువుకునే యోగం అనేది కనిపిస్తుంది అనమాట. ఫిఫ్త్ చెప్తున్నాం కనుక తప్పక బాగుంటుంది అని చెప్పాలి. అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుందని చెప్పాలి.